గంగాపురం అనే గ్రామంలో రవి అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. అతని తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అలా వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో రవి కుటుంబం చాలా సంతోషంగా గడిచిపోయేది. గ్రామంలోని మంచి పేరు ప్రఖ్యాతలతో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా సాగిపోయేది. అలా కొంతకాలానికి రవి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం కష్టాల పాలైంది. పూట గడవడం కష్టమైపోయింది. ఒకరోజు రవిని వాళ్ళమ్మ పిలిచి ఇలా అంది, బాబు, కూరగాయల వ్యాపారం నువ్వు చూసుకో, ఇంటి పనులు నేను చూసుకుంటానని చెప్పింది. అందుకు రవి, సరే అమ్మా, నువ్వేం దిగులు పడకు, కూరగాయల వ్యాపారం నేను చూసుకుంటాను, నువ్వు నాన్నని బాగా చూసుకో అని వాళ్ళమ్మకి ధైర్యం చెప్పాడు. రవి ప్రతిరోజు కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బును తీసుకొచ్చి వాళ్ళమ్మకి ఇచ్చేవాడు. ఒకరోజు రవి ఎప్పటిలాగే కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక సంచి కనబడింది. అందులో ఏముందోనని చూడగా కొంత డబ్బు, కొన్ని నగలు ఉన్నాయి. ఆ డబ్బు నగలు చూడగానే రవికి ఒక ఆలోచన వచ్చింది. ఈ డబ్బు నగలు తీసుకెళ్ళి అమ్మకిస్తే నాన్నగారి ఆరోగ్యం బాగు చేయించుకోవచ్చు, ఆర్థికంగా కుటుంబం బాగుపడుతుంది అని ఆలోచించాడు. కానీ అందుకు అతని మనసు ఒప్పుకోలేదు. ఇది పరుల సొమ్ము కాబట్టి పరులకే దక్కాలి. ఇది పోగొట్టుకున్న వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఇది గ్రామ పెద్దకు తిరిగి ఇచ్చేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు. రవి ఆ గ్రామ పెద్ద అయిన రంగనాథం ఇంటికి చేరుకున్నాడు. రంగనాథం రవిని చూసి, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అన్నాడు. నేను కూరగాయలు అమ్ముకొని ఇంటికి వెళుతుండగా ఈ సంచి నాకు దొరికింది. ఇది ఎవరిదో, దయచేసి వారికి అప్పగించండి అని చెప్పాడు. అందుకు రవి నిజాయితీకి ఆ గ్రామ పెద్ద ఎంతో సంతోషపడ్డాడు. ఆ గ్రామ పెద్ద అయిన రంగనాథం ఊరంతా ప్రకటించాడు. ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నారా అంటూ చాటింపు వేయించాడు. కాసేపటికి గ్రామంలోని కొంతమంది ప్రజలు రంగనాథం ఇంటికి చేరుకున్నారు. అందులో ఓ వృద్ధ రైతు కూడా ఉన్నాడు. ఆ వృద్ధ రైతు బాధపడుతూ, అయ్యా, ఆ డబ్బు సంచి నాదే, అది నా కూతురుల పెళ్లి కోసం దాచుకున్న పొదుపు, దయచేసి నా డబ్బు సంచి నాకు తిరిగిచ్చేయండి అంటూ రంగనాథంతో చెప్పి వేడుకున్నాడు. అప్పుడు రంగనాథం ఆ వృద్ధుడితో, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, పోయిన డబ్బు తిరిగి రావడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ అబ్బాయి నిజాయితీ వల్ల అది సాధ్యమయ్యింది అని చెప్పి ఆ సంచిని ఆ వృద్ధుడికి అప్పగించాడు. అప్పుడు వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని రవికి కృతజ్ఞతలు చెప్పాడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అంటూ సంచిలో నుంచి కొంత డబ్బును తీసి రవికి బహుమతిగా ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ రవి మాత్రం ఆ డబ్బును తీసుకోలేదు. తాతయ్య, నేను చేసింది నా బాధ్యత మాత్రమే, నిజాయితీకి ధర ఉండదు, అవి మీ దగ్గరే ఉంచండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న రంగనాథంతో పాటు అక్కడున్న వారందరూ రవి నిజాయితీకి ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తరువాత సమీప పట్టణంలోని ఒక పెద్ద వ్యాపారికి ఈ విషయం తెలిసింది. ఒకరోజు ఆ వ్యాపారి రవిని పిలిచి, నాకు నిజాయితీ గల వ్యక్తి కావాలి, నా దుకాణంలో పనిచేస్తావా అని అడిగాడు. అందుకు రవి అంగీకరించాడు. రవి పెద్దవాడయ్యాడు. తను కష్టపడి పనిచేసే స్వభావం, నిజాయితీ వల్ల కొన్ని రోజులకు ఆ దుకాణానికి భాగస్వామి అయ్యాడు. కాలక్రమేణా రవి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. అలా కొంతకాలం తర్వాత రవి మంచి ఇల్లు కొనుక్కున్నాడు. తండ్రి ఆరోగ్యం బాగు చేయించాడు. తల్లిదండ్రిని చాలా బాగా చూసుకున్నాడు. ఒకరోజు రవి గ్రామంలోని పిల్లలందరినీ పిలిచి ఇలా చెప్పాడు, నన్ను ధనవంతుడిని చేసింది డబ్బు మాత్రమే కాదు, నేను వదిలిపెట్టని నా నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం. మీరు కూడా బాగా చదివి నిజాయితీతో పైకి రండి అని చెప్పాడు. ఆ రోజు నుంచి రవి గ్రామంలోని చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని నీతి, డబ్బు మనిషిని కొంతకాలం మాత్రమే నిలబెడుతుంది, కానీ నిజాయితీ జీవితాంతం గౌరవాన్ని సంపాదించి పెడుతుంది.